క్యాప్ యాక్ట్, కాలేజ్ ఆఫ్ అమెరికన్ పీపుల్ యాక్ట్ అనేది అంటే కాలేజ్ ఆఫ్ అమెరికన్ పీపుల్ యాక్ట్ 2025 అనేది రీసెంట్గా అమెరికన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. క్యాప్ యాక్ట్ ఏంటి, అసలు దీన్ని దేనికి వాడతారు, H1Bకి దీనికి రిలేషన్ ఏంటి, సో ఇది ఎవరికి వర్తిస్తుంది, ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే మన ఎవరికైనా ఇండియా వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా, దీనివల్ల ఐటీ ఎంప్లాయీస్కి H1B మీద వచ్చేటువంటి వాళ్ళకి దీనికి ఏమైనా లింక్ ఉందా, సో వాళ్ళకి ఏమన్నా దెబ్బ కొడుతుందా ఇది కనుక ఒకవేళ పాస్ అయితే అనే డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ క్యాప్ కట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్ యాక్ట్ అంటే ఏంటంటే బేసిక్గా H1B మీ అందరికీ తెలిసిందే కదా, 85,000 ఉంటాయి. ఒక 65,000 వచ్చేసి జనరల్ లాటరీలో, 20,000 వచ్చేసి స్టూడెంట్స్కి ఉంటాయి. సో ఈ 85,000 కనుక ఫిల్అప్ అయిపోతే వాళ్ళు దాని ప్రకారం H1B పిటిషన్లు ప్రాసెస్ చేస్తారు. మనం వచ్చి జాబులు ఎత్తుకునే వాళ్ళు జాబులు ఎత్తుకుంటారు, తర్వాత ఆల్రెడీ జాబులు ఉన్న వాళ్ళు కంపెనీ ద్వారా వెళ్ళిపోతారు. సో ఇది జనరల్ రొటీన్ ప్రాసెస్ అనమాట. అదర్ దాన్ దట్ ఈ క్యాప్ ఎక్సీడ్ అయిన తర్వాత కూడా ఈ క్యాప్ 85,000 క్యాప్తో సంబంధం లేకుండా యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు కొన్ని టాపిక్స్ మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రొఫెసర్లని, లెక్చరర్స్ని, ఇలాంటి వాళ్ళని H1B వీసా మీద అమెరికాకి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళకి ఈ 85,000 లాటరీతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొఫెసర్ ఇండియాలో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, ఆ ప్రొఫెసర్ ఒక మంచి టాప్ రీసెర్చర్ అనుకోండి, అతను అమెరికా రావాలంటే ఏదైనా ఒక యూనివర్సిటీతో కనుక టైఅప్ ఉంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు H1 చేసేసి అతన్ని డైరెక్ట్గా అమెరికా తీసుకెళ్ళచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు ఈ ఏదైతే H1 రూట్ ఉందో దీని మీద చాలామంది యూనివర్సిటీకి లెక్చరర్స్గా, తర్వాత ప్రొఫెసర్స్గా, తర్వాత రీసెర్చ్ స్కాలర్స్గా రకరకాలుగా వెళ్తూ ఉన్నారు. దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది గవర్నమెంట్ వాదన అనమాట. టామ్ టిఫనీ అండ్ ఆండ్రూ క్లూడ్ అని వీళ్ళిద్దరూ ఈ బిల్లుని ప్రపోజ్ చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే యూనివర్సిటీస్ జెన్యూన్గా ఏ ప్రొఫెసర్లను తెచ్చుకోవాలి, ఇలాంటి ఆపర్చునిటీస్ని మిస్యూజ్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళని H1 మీద తీసుకొచ్చేస్తున్నారు. లోకల్గా ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, రీసెర్చ్ వాళ్ళు కానీ పెరగట్లేదు, మొత్తం ఫారినర్సే ఉంటున్నారు. మనం అమెరికా వాళ్ళకి జనరల్గా మీకు తెలిసిందే కదా, ట్రంప్ ప్రామిస్ చేసి వచ్చింది ఏంటంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ప్రతి చోట కూడా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ని కూడా ఓన్లీ అమెరికా వాళ్ళని తీసుకోవాలని చెప్పి ట్రంప్ సీరియస్గా కంపెనీలకు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ప్రతి చోట ఫస్ట్ హైర్ అమెరికన్ ఫస్ట్ అనేది వాళ్ళ సిద్ధాంతం అనమాట. ఓకే, ఆ హైర్ అమెరికన్ రూల్ ప్రకారం వీళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే ఈ వీసా క్యాప్ అనేది లేదు కాబట్టి మిస్యూజ్ చేసుకొని ఎక్కువ మంది ఫారినర్స్ని తీసుకురావడం వల్ల మన అమెరికాలో చదువుకున్నటువంటి, డెవలప్ అవ్వాల్సినటువంటి యంగ్ జనరేషను, రీసెర్చ్లోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని గనక కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే ఇంకా మన అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళి మన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి అనేది వాళ్ళ వాదన. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ బిల్లు గనక పాస్ అవుతే పార్లమెంట్లో జనరల్గా సేమ్ రూలు మన పార్లమెంటు కాంగ్రెస్లో పాస్ అవ్వాలి, తర్వాత సెనెట్లో పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ నాడుకి వెళ్ళాలి, ఇదంతా రూల్ అయితే సేమే. సో ఈ పర్టికులర్ క్యాప్ కట్ యాక్ట్ ఏదైతే ఉందో ఒకవేళ ఇది గనక పాస్ అయితే ఈ ఆఫర్ అనేది H1B ఎవరైతే యూనివర్సిటీల నుంచి వాళ్ళంతటా వాళ్ళు ఈ 85,000కి ఎగ్జామ్ట్ కదా వీళ్ళంతా, 85,000తో సంబంధం లేకుండా వచ్చే వాళ్ళు రావడం అనేది కుదరదు అనమాట. అయితే యూనివర్సిటీస్ ఇప్పుడు ఎవరినైనా ఒక ప్రొఫెసర్ని తెచ్చుకోవాలి అంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 85,000 ఎవరైతే ఉంటారో ఆ 85,000లోంచే వీళ్ళని కూడా తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళతో సంబంధం లేకుండా ఇప్పుడు ఈ 85,000 ఒక 20,000 స్టూడెంట్స్కి, 65,000 జనరల్ H1B వాళ్ళకి వెళ్తున్నాయి కదా. ఇప్పుడు ఈ జనరల్ 85,000లో ఈ వరల్డ్ వైడ్ నుంచి ఎవరైనా ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో టాప్ రీసెర్చర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. హార్వర్డ్ వాళ్ళు లేకపోతే కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ లాటరీలో H1 అప్లై చేయాలి. ఈ లాటరీలో అంటే ఇప్పుడు ఒక 10 మంది రీసెర్చ్ స్కాలర్స్ని తీసుకొచ్చి ఈ లాటరీలో పెట్టారనుకోండి, వేరే ఈ 10లో 4 అప్లికేషన్లు పికప్ అయినా ఐటీకి సంబంధించిన ఒక 4 అప్లికేషన్లు అనేవి ఆగిపోతాయి. అంటే ఈ 85,000 ప్లస్
వాళ్ళు ఎంతమంది సంవత్సరానికి హైర్ చేసుకుంటున్నారో 20,000 30,000 వాట్ ఎవర్ ద అమౌంట్ ఆ 20-30,000 కూడా ఈ లాటరీలోకే వస్తాయి అనమాట. దీనివల్ల ఏంటంటే జనరల్గా ఐటీ దాని మీద వచ్చేటువంటి H1B వాళ్ళకి కొంచెం దెబ్బ అయితే పడుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోతాయి కాబట్టి. బట్ ఈ బిల్లు మంచిదా కాదా అనేది కనుక ఆలోచిస్తే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిస్యూజ్ చేస్తున్నారు, అంటే లోకల్ వాళ్ళకి గ్రోత్ లేదు అని. సో ఇది పాస్ అవుతుందా అవ్వదా అనేది కూడా అంత ఈజీగా ఏ బిల్లు టక్కన పాస్ అవ్వదు. బట్ వాళ్ళైతే ప్రపోజ్ చేశారు. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో మనకి ట్రంప్కి సపోర్ట్ ఉంది కదా, ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఇక్కడ పాస్ అవ్వచ్చు. మళ్ళీ సెనేట్కి వెళ్ళిన తర్వాత సెనేట్లో అక్కడ వాళ్ళకున్న పవర్ని బట్టి నెంబర్ ఆఫ్, ఎందుకంటే ట్రంప్కి కాంగ్రెస్లో ఉన్న మెజారిటీ సెనేట్లో అంత మెజారిటీ లేదు. బట్ ఈవెన్ దెన్ రీసెంట్గా ఈ మన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే పాస్ అయింది కదా, అలాగా గనక ఈ బిల్లు పాస్ అయితే ఇది కొంత డిసడ్వాంటేజెస్. ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్స్ ఎవరెవరైతే ఉంటారో ఈ టాప్ రీసెర్చర్స్ మళ్ళీ ఈ లాటరీలో పోటీ పడాలి. సో ఒకవేళ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ లాటరీ సిస్టమ్ని కనుక స్క్రాప్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కనుక శాలరీ బేస్డ్ పెట్టారనుకోండి, అప్పుడు ఇటు ఐటీ వాళ్ళకి దెబ్బ పడుతుంది, అటు ఈ ప్రొఫెసర్స్కి దెబ్బ పడుతుంది. బట్ మోర్ ఆర్ లెస్ ఇది ఎవరికి అడ్వాంటేజ్? ప్రొఫెసర్స్కే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే రీసెర్చ్లు వాళ్ళకి పెద్ద పెద్ద టాప్ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఏంటంటే హైలీ పెయిడ్ ఉంటారు, వాళ్ళు చాలా శాలరీస్ కూడా చాలా హైలో ఉంటాయి. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ ఎవరైతే ఈ ఐటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు 1,50,000 1,70,000 ఇంచి వాళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి $250 or $3 lakh ఉందనుకోండి, అంత వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన వీసాలన్నీ డౌన్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ శాలరీ ఎవడికి వస్తే వాడికి గనక H1B ఇవ్వాలి అనే రూలు వస్తే నెక్స్ట్ ఇయర్, సో వీళ్ళకి ఎక్కువ శాతం వెళ్ళిపోతాయి, ఎందుకంటే హై పెయిడ్ శాలరీస్ ఉంటారు కాబట్టి. ఈ ఐటీ వాళ్ళకి తగ్గిపోవడం వల్ల చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అయితే ఐటీ వాళ్ళకు ఉంటుంది. సో ఈ యాక్ట్ పాస్ అవుతుందా కాదా అనేది అయితే మనకు కరెక్ట్ తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం దీన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.